ప్రపంచంలోని అత్యంత రహస్య దేశంగా పేరుగాంచిన ఉత్తర కొరియాలో అధికార మార్పిడికి అడుగులు పడుతున్నాయా? అణ్వాయుధాలతో ప్రపంచాన్ని వణికించే ఆ దేశ తదుపరి బాస్ ఎవరు అనే ఉత్కంఠకు తెరపడనుందా? అవుననే అంటున్నాయి దక్షిణ కొరియా నిఘా వర్గాలు. కిమ్ జోంగ్ ఉన్ తన 13 ఏళ్ల కుమార్తె కిమ్ జూ ఏను తన వారసురాలిగా ప్రకటించేందుకు రంగం సిద్ధం చేసినట్లు సియోల్ నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ సంచలన నివేదికను బయటపెట్టింది. ఈ నెలాఖరులో జరగబోయే భారీ రాజకీయ సదస్సులో దీనిపై అధికారికంగా ముద్రపడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. 2022 నవంబర్లో మొదటిసారిగా ఒక క్షిపణి ప్రయోగం దగ్గర తండ్రితో కలిసి ప్రపంచానికి పరిచయమైన ఈ చిన్నారి అప్పట్నుంచి దాదాపు ప్రతి ప్రధాన కార్యక్రమంలోనూ కిమ్ పక్కనే కనిపిస్తోంది. సైనిక పరేళ్లు, ప్రభుత్వ వేడుకలు, చివరకు గత నాయకుల స్మారక కేంద్రమైన కుంసుసన్ ప్యాలెస్ సందర్శనలో కూడా ఆమెకు అత్యంత ప్రాధాన్యత లభిస్తోంది. కేవలం తండ్రి వెంట వచ్చే చిన్నారిగా కాకుండా విధానపరమైన అంశాల్లో కూడా కిమ్ తన కుమార్తె అభిప్రాయాలను కోరడం చూస్తుంటే ఆమెకు అప్పుడే రాజ్యాధికారంపై శిక్షణ ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది. నిజానికి ఉత్తర కొరియాలో ఉన్న పురుషాధిక్య సంప్రదాయాల దృష్ట్యా ఒక మహిళా నాయకురాల్ని ఆ దేశం అంగీకరిస్తుందా అన్న సందేహాలు మొదట్లో ఉండేవి. కానీ కిమ్ కుటుంబానికి ఆ దేశంలో ఉన్న పవిత్రత ముందు ఇతర ఆచారాలు పనిచేయవని నిఘా వర్గాలు ఇప్పుడు భావిస్తున్నాయి. అందుకే కిమ్ జూ ఏకి మీడియాలో లభిస్తున్న విపరీతమైన కవరేజీని చూసి ఆమెనే భవిష్యత్తు నాయకురాలిగా భావిస్తున్నారు. వయసుతో నిమిత్తం లేకుండా పార్టీలో ఆమెను నెంబర్ 2 స్థానానికి చేర్చేందుకు అవసరమైన మార్పులు కూడా జరుగుతున్నట్లు సమాచారం. అయితే ఈ నెలాఖరులో జరగబోయే వర్కర్స్ పార్టీ సమావేశం ఈ దిశగా ఒక కీలక మలుపు కానుంది. చట్టబద్ధంగా కొన్ని పదవులకు 18 ఏళ్లు నిండాల్సి ఉన్నప్పటికీ సెంట్రల్ కమిటీలో ఆమెకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించడం ద్వారా అధికారంపై కిమ్ పట్టును మరింత పెంచుకొనున్నారు. ఒకవేళ ఇది నిజమైతే అతి చిన్న వయసులోనే ఒక శక్తివంతమైన దేశానికి వారసురాలిగా ఒక టీనేజర్ ఎంపిక కావడం ప్రపంచ చరిత్రలోనే అరుదైన విషయంగా మారుతుంది. అయితే ఇదే కిమ్ ఆడుతున్న మైండ్ గేమా లేక నిజమైన వారసత్వ ప్రకటన అన్నది మరికొద్ది రోజుల్లోనే తేలిపోనుంది.